మెయిన్ రీజన్ 25,000 ఫాలోవర్స్కి మనం గ్యాదర్ అయ్యాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూట్యూబర్ ఉన్నారు, మీమ్స్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. సో మెయిన్ థీమ్ ఏంటంటే ఇక్కడ మనం అందరం గేమర్స్ అండ్ యూట్యూబర్స్. సో మెయిన్ థీమ్ ఏంటంటే మనం అందరం ఒక యూనిటీ. సో మెయిన్ పర్పస్ ఏంటంటే చాలా డిస్ట్రిక్ట్స్లో చాలామంది ఒక యూనిటీతో ఉన్నారు, కానీ మన డిస్ట్రిక్ట్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేరు. ఎట్లా అంటే క్యాజువల్గా మనందరికీ విడివిడిగా అందరికీ ఆడియన్స్ ఛానల్స్ ఉన్నాయి, అందరికీ గ్రోత్ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే మనలో మనం అందరం ఒక యూనిటీగా ఉంటేనే సెకండరీ అనేది మనం ఏదైనా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. ఇన్కేస్ ఎవరైనా అడిగినా, ఇన్కేస్ ఎవరికి చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉన్నా మనలో మనం కవరప్ చేసుకోవచ్చు. సో మెయిన్ థింగ్ ఇది. దీనికి తగ్గట్టు మనకి ఒక బెస్ట్ సపోర్ట్ దొరికింది ఏంటంటే సైబర్ క్రైమ్. సింగిల్ పర్సెంట్ రీజన్ కాకుండా ప్రతి దానికి 100% ఎఫర్ట్ పెట్టింది మాత్రం చరణ్నే. బికాస్ ఈ పేజ్ లాక్డౌన్లో స్టార్ట్ చేసినప్పుడు 100 మెంబర్స్ ఫాలోవర్స్ వచ్చారనమాట. యాక్చువల్లీ నాకు అప్పుడు తెలియదు ఆ పేజ్ గురించి పెద్దగా ఏం తెలియదు. 100 మెంబర్స్ ఫాలోవర్స్ వచ్చాక వై నాట్ ఈ పేజ్ ఇంకా వీడియోస్ ఇస్తే బాగుంటుందేమో, ఈ పేజ్కి కంటెంట్ యాడ్ చేస్తే బాగుంటుందేమో అని తను పేజ్లో జాయిన్ అయ్యారు. అండ్ అప్పటి నుంచి స్టార్ట్ చేసిన పేజ్ నుంచి ఆ తర్వాతకి వాయిస్ ఇస్తే బాగుంటుందేమో, లిటరల్లీ పేజ్లో నేను అబౌట్ ఒక 2000 ఫాలోవర్స్ ఉన్నప్పుడు జాయిన్ అయ్యానేమో. బట్ ఆ 2000 ఫాలోవర్స్ చెప్పిన క్రెడిట్ కూడా చరణ్దే అనమాట. అప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి స్టార్టింగ్లో ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఫాలో చేయండి మందే పేజ్, ఫాలో చేయండి మందే పేజ్ అని చెప్పేవాళ్ళు అనమాట. అంటే అంత ఎఫర్ట్ పెట్టేసి ఇప్పుడు 25K ఫాలోవర్స్ అవడం అనేది నాట్ స్మాల్ థింగ్. పేజ్కి బ్యాక్ బోన్ కానీ ఏదైనా A to Z మొత్తం క్రెడిట్ చరణ్కే అనమాట. ఇది అప్రిసియేషన్ అనుకోండి, ఏమని అనుకోండి. హీఈస్ ద మెయిన్ థింగ్ ఫర్ పేజ్. వాయిస్ ఓవర్ ఈజ్ లైక్ ఒక 5% అంతే. బికాస్ వాయిస్ ఓవర్ కూడా నేను వెళ్ళి అంత ఎఫర్ట్ పెట్టట్లేదు, అన్నయ్య పంపించిన దానికి నేను పంపిస్తున్నా. సో ఒక ప్యాషన్, ఒక వర్క్ పైన ప్యాషన్, ఒక వర్క్ పైన డెడికేషన్ అనేది మొన్న నేను చూసాను. నేను ఒక వీడియో తీయడం కానీ, వే ఆఫ్ టాకింగ్ విత్ ఎవరైతే వర్క్ చేస్తున్నా వాళ్ళతో బిహేవియర్ కానీ, ఏదైనా మీరు దగ్గర మంచి క్వాలిటీ దొరుకుతుంది. వే ఆఫ్ టాకింగ్ కానీ, వే ఆఫ్ బిహేవియర్ కానీ మీకు చాలా బాగుంది. దీనికి పెద్ద మన స్పీచ్ ప్రిపేర్ అయ్యి లేకపోతే ఇంకేమైనా చేయాలని కాదులే, కానీ బేసిక్గా నా సైడ్ నుంచి ఒక సజెషన్ ఏంటంటే, ఈ సజెషనే కాకపోతే ఏంటంటే మనం జల్దీ యాక్సెప్ట్ చేయం. మనం యాక్సెప్ట్ చేస్తే మన హార్ట్ యాక్సెప్ట్. పేరు కోసం పేరు కూడా వస్తే సరిపోదు కదా, చేతిలో ఎంతో కొంత కాసులు కావాలి కదా. మెయిన్ నిజం చెప్పండి. యా అదే బ్రో, మెయిన్ రావాలి కదా. అంటే ఎవరైతే అంటే అందరూ గానితత్తలు ఎవరు లేరు కాబట్టి. నా ఛానల్ నేమ్ వచ్చేసి వెంకటేశ్వరి 2185. నేను కోవిడ్ టైంలో స్టార్ట్ చేశాను యూట్యూబ్ అనేది. నేను స్టార్ట్ చేయకముందు బిగో యాప్లో అనేది నేను చేశాను. బట్ టిక్టాక్ చేశాను, బిగో కూడా చేశాను. బట్ అందులో మంచి రీచ్ వచ్చింది. తర్వాత బ్యాన్ చేయాలన్నారు. సో ఆ టైంలో నాకు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలని నేను డిసైడ్ అయ్యాను. బట్ మీ అందరికీ చాలా సపోర్ట్ ఉండొచ్చు. Ready? 3, 2, 1. Super. అర్థం పైక నేను అదే కాదు చెప్పు గౌతమ్ గౌతమ్ అన్నాను కానీ మళ్ళీ పైరు